కులగణన సర్వే 100% తప్పులు తడికంటూ విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. బీసీ డిక్లరేషన్ను అమలు చేశామన్న కాంగ్రెస్ కొండను తవ్వి ఎలుకను పట్టిందన్నారు. ఇక సర్వేపై కాంగ్రెస్ చెప్తున్న మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. అవసరమైతే సర్వే రీవెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. రుణమాఫీ జరగక రైతు భరోసా రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్లో సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును అధికారులు డిలీట్ చేయడంపై ఎక్స్లో కామెంట్ చేశారు కేటీఆర్. అసెంబ్లీలో సమగ్ర కుటుంబ సర్వే వెబ్సైట్ను చూపించారు కేటీఆర్. దీంతో వెబ్సైట్ నుంచి సర్వే రిపోర్టును డిలీట్ చేశారు అధికారులు. దీంతో వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, వెల్ డన్ తెలంగాణ సీఎంఓ అంటూ పోస్ట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం రిటైర్డ్ ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉద్యోగుల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయిన 8,000 మంది ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ప్రొసీజర్ను తుంగలో తొక్కి అసెంబ్లీని అవమానించేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశం ఉండగా గంట ముందు మంత్రివర్గ సమావేశం పెట్టుకోవడం శోచనీయమన్నారు. అసలు ప్రభుత్వం ఏమైనా ఆలోచనతోటి నడుస్తూ ఉన్నదా? ఇలా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం సభ యొక్క సాంప్రదాయాల్ని, సభ యొక్క ప్రొసీజర్స్ని తుంగలో దొక్కి ఇవాళ శాసనసభను అవమానపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. కులగణన సర్వే 100% తప్పుల తడకేనన్నారు మండలి విపక్ష నేత మధుసూదనాచారి. సర్వే నివేదికలో 20 లక్షల బీసీ జనాభా తగ్గిందని చెప్పారు. అవసరమైతే సర్వేను రీవెరిఫికేషన్ చేయాలన్నారు. ప్రభుత్వ వైఖరిపై చట్టసభల్లో ప్రజాక్షేత్రాల్లో ప్రశ్నిస్తూ ఉంటామన్నారు మధుసూదనాచారి. ఈ రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి మేధావుల ఫోరాలు ఉన్నాయి. నిన్న మొన్న వస్తున్నటువంటి సంఖ్యను చూసిన తర్వాత 20 లక్షల మంది బీసీలకు అన్యాయం జరిగింది అనేటువంటి మాట గగ్గోలెత్తుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మేం చేసిందే కరెక్టు, ఆ వైఖరిని మేము తీవ్రంగా ఖండించినాం. బీసీ డిక్లరేషన్ను అమలు చేస్తామన్న కాంగ్రెస్ కొండను తవ్వి ఎలుకను పట్టిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ. సర్వే నివేదిక సరిగ్గా లేదని బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు రమణ. అధికారంలోకి వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా ఈ యొక్క సమగ్ర కుల గణన నిర్వహించడం కనబడుతున్నది. దీంట్లో స్పష్టత లేదనే విషయం కూడా స్పష్టంగా చెప్పారు. ఇది తప్పుదడకలా ఉన్నది, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందే కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదనేది రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రుణమాఫీ కాక రైతు భరోసా రాక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పిట్ల లింగం కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు నేతలు. తద్వారా పరిస్థితుల్లో మార్పు రావడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. అది మా పర్యటన ఉద్దేశం. సరే, పార్టీ పరంగా ఒట్టి చేతులతో రావడం మండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్గా సత్యవతి రాథోడ్, శాసనసభలో విప్గా కేపీ వివేకానంద గౌడ్ను నియమించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేటీఆర్తో కలిసి నియామక పత్రాలను స్పీకర్కు అందజేశారు సత్యవతి, వివేకానంద్.